నమస్కారం. ఆందోళన జోపేట మున్సిపల్లో చుగిపేట బస్టాండ్ పనితీరు చూడండి ఒకసారి. మరి ఇక్కడ ఉన్నటువంటి బండ్లు కానీ వెహికల్స్ కానీ మరి ఇక్కడ తీసుకొచ్చి బస్టాండ్లో పెట్టడం వల్ల బస్సులు వెళ్ళకపోవడం, ఇక్కడ ఈ వెహికల్స్ వాన్ కానీ అక్కడ ఇక్కడ నుంచి అక్కడ వరకు వెహికల్స్ అన్నీ ఇందులోనే పెడుతున్నారు. మరి అక్కడ రోడ్డు కూడా అందులో లేదు. మరి షాప్కు సంబంధించి కూడా రోడ్డు తీసి కూడబెట్టకుండా మరి ఇక్కడ ఆర్టీసీకి సంబంధించిన డిపో మేనేజర్ ఏం చేస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. డిపో మేనేజరు డబ్బులకు కక్కుర్తి పడి మరి వాళ్ళ షాపులతో మాట్లాడుకొని మరి ఆ కూడబెట్టకుండా మరి ఆపుతున్నాడా అక్కడ. అలాగే ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా మరి ఈ బస్టాండ్లో పెట్టి మరి ఇట్లా పెడితే బస్సులు ఎట్లా పోతాయి? జోగిపేట పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఈ బస్టాండ్ను పట్టించుకునే నాదులేడు. కాబట్టి ఖచ్చితంగా డిపో మేనేజర్కు నేను మరీ సీరియస్గా చెప్తున్నా. ఇంతకుముందు కూడా చెప్పినాము, ఉన్న వెహికల్స్ అన్ని ఖాళీ చేయించి బస్సులకు మంచిగా వచ్చేటట్టు కూడా చేయాలి. వీళ్ళకు కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు బతుకు తెరుగు దీనికోసం అమ్ముకుంటున్నారు. వాళ్ళు కూడా అమ్ముకోవాలి. వాళ్ళు కూడా 100-300 వస్తాయి. రోజు పొట్ట తిప్పలు ఉన్నది. వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి డిపో మేనేజర్ గారికి నేను సవినయంగా చెప్తా ఉన్నా. అక్కడ గోడ కూడా చెప్పినాము, ఆ గోడ కూడా పెట్టాలి. లేకుంటే అక్కడ షాప్లోకి లోపలికి వెళ్తూ ఉన్నారు. బయటకు దారి బస్టాండ్లో చుట్టుముట్టు దారి కూడా ఉండాలి. బస్సులు కూడా మంచిగా పెట్టినట్టు ఉండాలి. ఉన్న వెహికల్స్ అన్నీ లోపల తీసుకొచ్చి పెడతా ఉన్నారు. మరి ఏం చేస్తున్నాడు ఇక్కడ? మరి కంట్రోలర్ ఏం చేస్తున్నాడు? బస్సు డిపోకు సంబంధించిన సిబ్బంది ఏం చేస్తున్నది? యాజమాన్యం ఏం చేస్తున్నది? నేను డిపో మేనేజర్ కూడా ఏం చేస్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా. దీనిపైన ఖచ్చితంగా మా మినిస్టర్ గారికి, దామోదర శివ గారికి విషయంపై ఖచ్చితంగా నేను సార్కు చేరవేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.